నెయ్యికి సంబంధించి మనం చాలా స్పష్టంగా ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ వస్తుంది. ఇప్పుడు అటు ప్రతి ఒక్కరు ఈ కేసులో ఇరుక్కొని పోతూ వస్తున్నారు. సో ఎలా చూడాలి? కంప్లీట్గా ఇరుక్కున్నందుకే ఏదో ఒక బురద చల్లాలన్నా వాస్తవానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా అంతే. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అన్నారు. దాని తర్వాత వచ్చేసి ఏ స్కామ్ చేసినా సరే అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెయ్యి వాళ్ళ దగ్గర పట్టుకున్నారు కాబట్టి హెరిటేజ్ కల్తీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలంటారు? అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో హెరిటేజ్ మీద ఎన్ని రకాలుగా బురద జల్లాలని ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో కూడా భువనేశ్వర్ గారు చెప్పారు, ఆవిడ ఎన్ని మేము తట్టుకుని నిలబడ్డాము, ఎక్కడా కూడా మేము కల్తీ చేయలేదు అనేది ప్రూవ్ అయింది. చాలా బ్రహ్మాండమైనది మా కంపెనీ అనేది. ఈవెన్ వాళ్ళ టైంలోనూ రుజువైంది, ఇప్పుడు రుజువైందని చెప్పారు. అవార్డు వచ్చింది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఎక్కడ పప్పులో కాలేశారంటే, నిన్న మీరు విన్నారా వాళ్ళ మాటలు? భూమన కరుణాకర్ రెడ్డి కష్టపడి ఈ విషయాన్ని వెలికి తీసాట. ఏ విషయం? ఈ ఇందాపూర్ అనేది హెరిటేజ్ వాళ్ళదని. అసలు నాకు అది అర్థం కాలేదు. ఆయన అంత కష్టపడ్డం ఎందుకు పాపం? ఆయన చూసారా మీరు, ఇట్లా అండర్లైన్ చేసి దాన్ని చూపిస్తున్నాడు దాన్ని. అంటే అసలు వీళ్ళకి ఎంత తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు. ఇందాపూర్ ఇందాక వారు చెప్పినట్టుగా 2001లో ప్రారంభించారు. 25 ఏళ్ళు అయింది ఆ సంస్థ పెట్టి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అది. అక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి పాలు సేకరించి ఇది తయారవుతుంది, అంటే తయారు చేస్తారు. అలాంటి కంపెనీని తీసుకెళ్ళి అసలు ఏ రకంగా హెరిటేజ్కి సంబంధం అండి? ఇంకొకటి, అసలు హెరిటేజ్ తోటి ఎందుకు పెట్టుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు ఆయన భార్యది అయినప్పుడు అలాంటి పిచ్చి పని ఎవరైనా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు చేస్తారా? అంటే హెరిటేజ్ని ఎలాగైనా ఇందులోకి లాగి హెరిటేజ్కి ఒక చెడ్డ పేరు తేవాలి. మీరు అన్నట్టుగా అవార్డ్స్ రావడం ఏంటి? వీళ్ళు హెరిటేజ్ ఎలా నడుపుతున్నారు? అసలు ఎందుకు నడపాలి? భారతీయ సిమెంట్ పక్క మూతపడిపోతుంటే హెరిటేజ్ ఇట్లాగా ఫ్లరిష్ అవటం ఏంటి? అంటే ఎన్ని ఉంటాయంటే కుట్రకోణాలు. ఇందాక మనం అనుకున్నట్టుగా స్కాములు, స్కీములు. అంటే ప్రతి దానికి ఒక స్కీమ్ వేసేస్తారు. అంటే అది ప్రజల్లోకి ఎలా పంపించాలి, దానికి కూడా ఒక ఇది పెట్టుకుంటారు వాళ్ళు. అసలు చిత్రం అండి అది మాత్రం. అందరూ ఒకటే మాట్లాడతారు, తూచా తప్పకుండా అదే స్క్రిప్ట్ ఉంటుంది. ఎక్కడ మార్పు ఉండదు. ఒక వర్డ్ కాదు కదా, ఒక అక్షరం కూడా మార్పు ఉండదు. అంటే ప్రజల్లోకి చొప్పించేయాలి. గతంలో సత్యమూర్తి గారు చెప్తున్నట్టుగా ఏదైతే కర్నూలు బస్ ఇన్సిడెంట్ కావచ్చు, మిగతా అన్ని ఇన్సిడెంట్లలో సిబిఐ ఆఫీసర్ని అందులో ఇన్వాల్వ్ చేశారు కదండి వివేకానంద రెడ్డి హత్య కేసులో. అవును. అయితే కర్నూలుకి సంబంధించి బస్ ఇన్సిడెంట్ లో కాబట్టి దీంట్లో కూడా యాంకర్ శ్యామల గారిని పిలిచి ప్రశ్నిస్తే ఏమన్నారండి? నాకు సాక్షి స్క్రిప్ట్ వచ్చింది, అదే చదివా, నాకు సంబంధం ఓపెన్ గా చెప్పింది పాపం. పోసాని కృష్ణమూర్తి, నువ్వు బూతులు ఎందుకు తిట్టావంటే వచ్చింది మాట్లాడాను. అందరూ పాపం నిజాయితీగా ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారో తర్వాత విషయం అది. ఆ నిజాలు చెప్పినందుకు. ఏది ఏమైనా ఇవాళ ఇందాపూర్ విషయంలో ఎవరు వైసీపీ వాళ్ళు ఇవాళ ఏవనాలి వాళ్ళని బోల్తా పడ్డారు కదా. అంటే ఏదో హెరిటేజ్ని ఏదో చేసేద్దాం అనుకుని ఇవాళ ఎక్కడ ఏది తప్పు లేదు. ఇందాపూర్ అనేది ఒక సెపరేట్, పూణే దగ్గర ఉంది, అది గోఖలే తాలూకా అని. ఆ ఇందాపూర్ ఉంది, పూణేలో ఉంది, మహారాష్ట్రలో అనేది ప్రూవ్ అయింది. దానికి హెరిటేజ్కి సంబంధం లేదనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది అది ఆ విషయం. కాబట్టి ఇవాళ ఇందాపూర్ అసలు ఎందుకు తీసుకొచ్చారో కరుణాకర్ రెడ్డి చెప్పాలి. ఇవాళ దీని మీద ఫస్ట్ కరుణాకర్ రెడ్డి మీద కేసు పడాలి. ఎందుకంటే ఆయనే పాపం వెలికి తీసి కష్టపడి రీసెర్చ్ చేసి దీన్ని బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఫస్ట్ కేసు కరుణాకర్ రెడ్డి మీద వేసాక తర్వాత మీరు సుబ్బారెడ్డి గారి మీద వేస్తారా, వైసీపీ వాళ్ళ మీద వేస్తారా తర్వాత విషయం. ఎందుకంటే పాపం నాగార్జున యాదవ్ గారు కూడా దాన్ని ఎండోస్ చేసినట్టున్నారు. వైసీపీ వాళ్ళందరూ ఎండోస్ చేశారు, పాపం కరుణాకర్ రెడ్డి గారే దీన్ని బయటకు తీశారని. అంటే వీళ్ళందరూ ఎంత కక్ష పెట్టుకున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాల్సింది పోయి కక్షలు కార్పణ్యాలతో వైసీపీ అనే ఒక పార్టీ ఈ రకంగా ముందుకెళ్ళటం అనేది చరిత్రలో మొదటిసారేమో. మనం ఎక్కడా చూసుండం. ఏ పార్టీ కూడా రాష్ట్ర నాశనాన్ని కోరుకునేది ఎక్కడా ఉండదు. రాష్ట్ర నాశనం కోరుకుందంటే వాళ్ళు నాశనమైనట్టే కదా. కానీ అలా ఆలోచించకుండా మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బాగోవాలి ప్రపంచంలో,
మా జగన్మోహన్ రెడ్డి ఎలహంకలో ఉన్నా కూడా ఆయనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ అది వాళ్ళు చెప్పేది. లేకపోతే సిగ్గు లేకపోతే నిన్న అసెంబ్లీ బయట సీఎం నినాదాలు ఏంటండి, అక్కడ ఏదో పెళ్లికి వెళ్ళి మద్రాసులో తెలుగు వాళ్ళ పరువు తీయటం ఏంటండి, ఆల్రెడీ తెలుగు వాళ్ళంటే చిన్న చూపు అక్కడ. అలాంటి చోట పోయి సీఎం అని అర్పించుకుంటాడు ఏంటండి ఒక పెళ్లికి వెళ్ళి. ఎందుకంటున్నానంటే ఒక ప్రజల అభివృద్ధి లేకపోతే ప్రజల మంచిని ఆకాంక్షించే ఒక వ్యక్తి, ఒక పార్టీ ఇలాంటివి ఇలాగే పుట్టిస్తాయి అన్ని. ఇవాళ ఇందాపూర్ పుట్టించినట్టు రేపు ఇంకో కొత్త విషయాన్ని పుట్టిస్తాయి. ఎందుకంటే ఈ కేసులోంచి ఎలా బయటపడాలి అనేది వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లా. బికాజ్ మొత్తం మునిగిపోయారు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే సుబ్బారెడ్డి పేరు రాదు, మేము సేఫ్లో ఉన్నాం అనుకున్నారు. కాబట్టి ఇవాళ అందరి పేర్లు వస్తాయి అని తెలిసేసరికి చిన్నప్పని ఒక్కడు చాలు, చిన్నప్పనే మమ్మల్ని కాపాడుతాడు, చిన్నప్పనే అన్ని డెసిషన్స్ తీసుకున్నాడంటే అసలు ఇంత తెలివి తక్కువగా ఎవరైనా ఉంటారా? అతను ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, నిర్ణయాలు తీసుకుంటాడా? మరి నిర్ణయాలు తీసుకుంటే అసలు చైర్మన్ పొజిషన్ ఎందుకు? ఇంకా మనం మొన్న కూడా అదే అడిగాం, అసలు సుబ్బారెడ్డిని ఎందుకు ఆ సీట్లో కూర్చోబెట్టడం? అంటే లిక్కర్ స్కామ్ గురించి ఏమో జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ రాజకేశ్ రెడ్డికి అన్ని తెలుస్తాయి. కల్తీ నెయ్యి గురించి ఏమో చిన్నప్పన్నకు అన్ని తెలుసు కానీ పాప అమాయకులు అండి, అందరూ అమాయకులు. పాప అసలు వాళ్ళ దగ్గర ₹1 లేదు, అంతంత మాత్రమైన వాళ్ళు, కానీ స్కాములు చేసేస్తారు. చేసేసి ఎలా తప్పించుకోవాలో ఇవాళ తెలియక ఇవాళ ఇందాపూర్ అనే ఒక విషయాన్ని, ఒక డైరీని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని హెరిటేజ్కి లింక్ చేయాలని చూశారు. ఇక్కడ వాళ్ళు చాలా తప్పు చేశారండి. ఇవాళ వాళ్ళు సాక్ష్యాలతో సహా బయటపడ్డారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.